ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీ హాస్టల్లో వీడియోల చిత్రీకరణ విషయాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తీవ్రంగా పరిగణించారు. మహిళా కమిషన్ ముందు సీఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ప్రతినిధులు హాజరై వివరణ ఇచ్చారు. వాష్రూమ్స్ లో వీడియోలు చిత్రీకరణ ఆరోపణలు వస్తుంటే మీరేం చేస్తున్నారని కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ అడిగింది. అయితే పూర్తి స్థాయి విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే ఘటనపై సుమోటో కేసు నమోదు చేసిన మహిళా కమిషన్ గతంలోని పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోసారి విచారణకు రావాలి అంటూ ఇటు మహిళా కమిషన్ తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ప్రసన్న, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుడ్లపోచంపల్లి పరిధిలో ఉన్నటువంటి సీఎంఆర్ కాలేజీలో 20 రోజుల క్రితం జనవరి 1, 2 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు సంచలనం రేపినటువంటి ఈ కేసు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి వాష్రూమ్ లో సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వాష్రూమ్లలో విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోల చిత్రీకరణ మొబైల్ ఫోన్ లో గుర్తు తెలియని వ్యక్తులు చిత్రీకరించారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. హాస్టల్ ముందు, ఇటు సీఎంఆర్ కాలేజ్ ముందు విద్యార్థులతో పాటుగా విద్యార్థి సంఘాలు కూడా దాదాపు 2-3 రోజులు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ దీనిపైన సీరియస్ అయింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి విచారణ సందర్భం కూడా వారిపైన ఏదైతే కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటుగా కాలేజ్ డైరెక్టర్ తో పాటుగా కాలేజీ ప్రతినిధులకు విచారణకు వచ్చినటువంటి వారిపైన మరోసారి మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు భద్రత కల్పించడంలో సీఎంఆర్ కాలేజ్ యాజమాన్యం విఫలమైంది. మీరు విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోల చిత్రీకరణ అనేది పెద్ద ఘటన. ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులపైన ఇప్పటికే పోలీసులు కూడా కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ మీరు ఇంత పెద్ద విషయాన్ని కూడా మీ కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు? దానికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే విద్యార్థినులకు సంబంధించినటువంటి అమ్మాయిలు ఉంటున్నటువంటి హాస్టల్లో పురుషులకు సంబంధించినటువంటి వారిని ఉద్యోగులుగా పెట్టుకోవడం పైన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ మొత్తం ఘటన పైన పూర్తి స్థాయి నివేదిక కూడా పోలీస్ శాఖను కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది గతంలో. సో ఈ నేపథ్యంలో ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా మరోసారి ఈ కాలేజీకి సీఎంఆర్ కాలేజీ యాజమాన్యానికి మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో అసలు ఎన్ని వీడియోలు, ఎన్ని మొబైల్లో చిత్రీకరణ జరిగింది, ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే ఇక్కడ డబ్బుల కోసం వాళ్ళు చేశారా అన్న ఒక ప్రశ్న కూడా విచారణ సందర్భంగా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఉద్దేశం ఏదైనప్పటికీ నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజలతో మమేకమే ఉన్నా, ఇట్లా అమ్మాయిల విషయంలో మాత్రం ఇంత దారుణమైనటువంటి ఘటనలు కాలేజీ ప్రాంగణంలో జరగడం మాత్రం సమంజసం కాదు. దీనికి పైన ఖచ్చితంగా మీ కాలేజీ యాజమాన్యం పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె మరోసారి కాలేజీ యాజమాన్యానికి విచారణ సందర్భంగా ఇటు కాలేజీ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరోసారి కాలేజీ యాజమాన్యాన్ని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా దీనిపైన కీలక ఆదేశాలు మహిళా కమిషన్ జారీ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.